గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అందరికీ నమస్కారం. వైశాఖ మాసం చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ మాసంలో అందున శుక్లపక్షంలో వచ్చేటటువంటి 15 రోజులకి కూడా ఎంతో విశేషం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి గురువులు ఏరి కోరి ఈ మాసాన్ని ఎన్నుకున్నారా తమ అవతారాన్ని స్వీకరించడానికి అని అనిపిస్తుంది. ప్రప్రథమంగా మాట్లాడుకోవాలంటే శంకరులు ఇదే మాసాన్ని ఎన్నుకున్నారు. అక్షయ తృతీయని మనం జరుపుకున్నాము, ఆదిశంకరుల జయంతి జరుపుకున్నాము. మరి ఈరోజు వైశాఖ శుక్లపక్ష సప్తమి, ఈ సప్తమిని గంగా సప్తమి అని పిలుస్తారు. గంగమ్మ భూమి మీదకి అవతరించినటువంటి రోజు. మరి ఖచ్చితంగా అమ్మ మనందరినీ ఉద్ధరించడానికే వచ్చారు. మరి గంగమ్మని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు, ఆయనకు కూడా ఖచ్చితంగా మనం కృతజ్ఞతని ఆవిష్కరించాలి. ఎందుకంటే ఆయన పితృదేవతలు సగర చక్రవర్తులకి ఉత్తమ గతుల్ని తీసుకురావాలి అని చెప్పి ఆయన ఘోర తపస్సుని ఆచరించి ఖచ్చితంగా గంగమ్మని భూమి మీదకి తీసుకొచ్చారు. అది వారి పితృదేవతలనే కాదు, మనల్ని కూడా తరింపజేస్తోంది. గంగమ్మ ఒక్కసారి గంగమ్మని గంగా 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 అని 3 సార్లు తలుచుకున్నంత మాత్రం చేతనే మన పాపాలని ప్రక్షాళన చేస్తుంది. మరి ఈ రోజు అమ్మ అవతరించినటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మని తలుచుకుందాము. ఒకవేళ ఇప్పటికే స్నానాలు గనక మీరు చేసేసినట్టయితే రోజంతా కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు గంగా 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 అని స్మరించుకుంటూ ఉందాం. అసలు ఈ రోజే కాదు, ప్రతినిత్యం కూడా అమ్మని మనం స్మరించుకోవాలి. మరి ఈ సందర్భంగా రామాయణ అంతర్గతంగా బాలకాండలో గంగా అవతరణ వస్తుంది కదా. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలో వినాలి, చెవుల్లో అమృత ధార కురుస్తోందా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు గంగా అవతరణ మనం అందరం విందాం. యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది, ఖచ్చితంగా విందాం. ఒకవేళ ఆల్రెడీ వినే ఉంటారు, చాలా మంది వినుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరొకసారి విందాం. మరి ఈ రోజు చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు కదా. గంగమ్మ ప్రవాహంతో భూమి కొట్టుకుపోకుండా ఉండటం కోసం శివుడు తన తల మీద గంగమ్మని ధరించాడు అన్న విషయం మనకు తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఆ పరమశివుడికి కూడా కృతజ్ఞతని ఆవిష్కరిస్తూ జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, ఓం నమ శివాయ.